నమస్తే వీటెన్ న్యూస్ కి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 12,769 గ్రామ పంచాయతీలలో 52,000 మంది గ్రామ పంచాయతీ ఉద్యోగుల సమ్మెలో భాగంగా సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ముందు రాజన్న సిరిసిల్ల జిల్లా గ్రామ పంచాయతీ కార్మికులు గ్రామీణ సఫాయి బంద్ కార్యక్రమం చేపట్టారు. కోడం రమణ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ పెండింగ్ బిల్లు తక్షణమే చెల్లించాలని, గ్రామ పంచాయతీ కార్మికులందరినీ పర్మనెంట్ చేసి కనీస వేతనం చెల్లించాలని, ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని, పీఆర్సీ పరిధిలోకి గ్రామ పంచాయతీ సిబ్బందికి తీసుకోవాలని, జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు చెల్లించాలని, పనిచేసే కార్మికులందరికీ సహజ మరణానికి 5 లక్షలు ఇవ్వాలని, పనిచేసే సమయంలో మరణించిన సిబ్బందికి 10 లక్షల నష్టపరిహారాన్ని ప్రభుత్వం ఇవ్వాలని, వయసు మీద ఉందనే సాకుతో కార్మికుల మార్చితే ఆ కుటుంబంలోని ఒకరికి ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షాన రానున్న రోజుల్లో ప్రభుత్వాన్ని 48 గంటల నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరిస్తున్నారు. పంచాయతీ కార్మికుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి పరిష్కరించాలి. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పోరాడదాం. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించేంత వరకు పోరాడదాం. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు దేశానికి పట్టుకొమ్మలు పల్లెలు గ్రామాలు అంటారు. అలాంటి పల్లెలు గ్రామాలు పచ్చదనంగా ఉంచడం కోసం, పరిశుభ్రంగా ఉంచడం కోసం తమ ఆరోగ్యాలని సైతం లెక్క చేయకుండా అహర్నిశలు కష్టపడి పనిచేస్తూ సేవలు అందిస్తున్నటువంటి గ్రామ పంచాయతీ ఉద్యోగుల సమస్యల పట్ల గత ప్రభుత్వం ఈ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 12,769 గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్నటువంటి 52,000 మంది కార్మికులు ఒకరోజు సఫాయి బంద్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేయడం జరుగుతూ ఉంది. మరి అందులో భాగంగా ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికులందరూ కూడా జిల్లా కలెక్టరేట్ ముందు మరి రోడ్డెక్కి బైఠాయించి మా సమస్యలను పరిష్కరించాలని చెప్పి ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి మనకు ఇక్కడ కనబడతా ఉంది. మరి ముఖ్యంగా గ్రామ పంచాయతీ కార్మికులు అనేక సంవత్సరాలుగా తమ ఆరోగ్యాలను సైతం పణంగా పెట్టి ప్రజల ఆరోగ్యాలను కాపాడడం కోసం పనిచేస్తూ విధులు నిర్వహిస్తున్నా కూడా వారి సమస్యల పట్ల ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా వారికి కనీస వేతనం అమలు చేయలేదు, పర్మనెంట్ చేయలేదు. అదేవిధంగా అతి తక్కువ వేతనాలతో గ్రామ పంచాయతీ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. నెలల తరబడి గ్రామ పంచాయతీకి కార్మికులకు పెండింగ్ వేతనాలు రాకపోవడం వల్ల వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోలేక ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితుల్లో పెండింగ్ వేతనాలు కూడా రావాల్సి ఉంది. అదేవిధంగా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. సఫాయి అన్నానికి సలాం అన్నా అని చెప్పి ప్రభుత్వాలు దండలేసి దండాలు పెడితే వాళ్ళ కడుపు నిండవు. వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తేనే వారి కుటుంబాలతో ఆనందంగా గడపగలుగుతారు. కాబట్టి మరి కరోనా సందర్భంగా ప్రజల ఆరోగ్యాలని కాపాడడం కోసం అనేక సేవలు అందించిన గ్రామ పంచాయతీ కార్మికుల పట్ల ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదు. గత సంవత్సరము ఇదే ఆగస్టు 8 రోజున గత ప్రభుత్వము 34 రోజుల పాటు సమ్మె చేసినటువంటి గ్రామ పంచాయతీ కార్మికులతో చర్చలు జరిపి సమస్యలన్నీ తెలుసుకొని పరిష్కరిస్తామని చెప్పారు. కానీ ఆ హామీలు అమలు చేయలేడు. మోసం చేసినటువంటి పరిస్థితుల్లో గత ప్రభుత్వానికి గ్రామ పంచాయతీ కార్మిక వర్గం అందరూ కూడా
మరి గద్దెదించినటువంటి పరిస్థితి ఉంది. మరి ఈనాడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతా ఉంది. వారు అధికారంలోకి వచ్చే ముందు ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, మరి గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మె టెంట్లకు వచ్చి వీరికి మేము అధికారంలోకి రాగానే వేతనాలు పెంచుతాము, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేస్తాము, అన్ని రకాల సౌకర్యాలు అందిస్తామని చెప్పారు. ఇప్పటివరకు 8 నెలలు అవుతున్నా కూడా ఏ ఒక్కరు కూడా సమస్యలు పరిష్కరించకుండా మరి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొన్నటికి మొన్న అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మరి ఎవరు కూడా గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలపై మాట్లాడకుంటే చలో హైదరాబాద్ కార్యక్రమానికి చేపట్టిన సందర్భంగా పంచాయతీ కార్మికులను ప్రభుత్వం అక్రమంగా ముందస్తు అర్ధరాష్ట్రాలు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దానికి నిరసనగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని, సమస్యలు పరిష్కరించాలని ఒకరోజు సమ్మె చేస్తూ ఉన్నాము. ఈ సమస్యను వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలి. గ్రామ పంచాయతీ కార్మికుల డిమాండ్లను, న్యాయమైన డిమాండ్లను, లేకపోతే రాబోయే రోజుల్లో నిరోధక సమ్మె కూడా వెళ్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. గ్రామ పంచాయతీ